హిట్ అండ్ రన్ కేసు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వెంటాడుతోంది. కొడుకును ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు అన్న కేసులో అప్పలరాజును కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. కాశీబుగ్గ పిఎస్ లో ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు సీదిరిని ప్రశ్నించనున్నారు. అప్పలరాజుని కస్టడీకి తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో అప్పలరాజును ఒక్కరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో జైలు నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీసులు ఆయనకు సింగుపురం పిహెచ్సిలో మెడికల్ టెస్టులు చేయించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ గత నెల 10న చేసిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ కేసులో అప్పలరాజు A3 నిందితుడిగా ఉన్నారు. మా ప్రతినిధి ప్రసాద్ జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, అప్పలరాజుకి నిజంగానే మొత్తం చుట్టుకుంటున్నట్టే తెలుస్తోంది. ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు? అదే విచారణలో ఏమన్నా అసలు చెప్తూ ఉన్నారా? విచారణ కాశీబుగ్గ పిఎస్ లో ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు అయితే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అప్పటిదాకా పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈయన పైన మొత్తంగా ఆయన ఫ్యామిలీకి సంబంధించి కొడుకును తప్పించేందుకు ఈ కేసులో సాక్ష్యాల్ని తారుమారు చేశారు. తన కొడుకు బదులు వేరే ఇంకొక వ్యక్తిని అందులో ఇంక్లూడ్ చేసి సాక్ష్యాల్ని పూర్తిగా మార్చేశారన్న ఆత్మహత్య యత్నం వంటి బలమైన సెక్షన్లు మొప్పడం వల్ల సీదిరికి ఎప్పటిదాకా బెయిల్ రాలేదు. సో బలమైన సెక్షన్ల కారణంగానే పోలీసులు అతన్ని కస్టడీకి కూడా కోరినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పలు ప్రశ్నలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ కేసులో సాక్ష్యాలు ఏ విధంగా తారుమారు చేశారు, ఇంకా ఇందులో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యే ఉన్నారు, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఎక్కువ రోజులు కస్టడీకి కోరినప్పుడు కూడా కోర్టు మాత్రం ఒక్కరోజు కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. తర్వాత అంపోలు జిల్లా కర్మాగారానికి ఆయన మళ్ళీ రిటర్న్ తరలిస్తారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మొత్తానికి ఒక్కరోజు కస్టడీలో మరి సీదిరి ఏం చెప్తారు అన్నది ఆసక్తిగా ఉంది.